ఇక్కడికి వచ్చిన ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియాకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున కియా అమ్మవారపల్లి దగ్గర నా అనుచరులు భూ వివాదం భూ దందా చేశారంటూ నిన్న కొన్ని పత్రికల్లో కొన్ని టీవీల్లో రావడం జరిగింది. దానికోసమే ఈరోజు నేను ఇదంతా అవాస్తవము అనే తెలియచేయాలని ముఖ్య ఉద్దేశమే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. గతంలో మీ అందరికీ తెలుసు, పల్లె రఘునాథ్ రెడ్డికి, నాకు, విష్ణువర్ధన్ రెడ్డికి, ప్రభాకర్కి ఈ భూ వివాదము ఒక 7 సంవత్సరాల నుంచి జరుగుతుందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదో మేము పోయి పేదల భూముల్లో కబ్జాలు చేస్తున్నామంటూ నిన్న అడావుడి చేయడం జరిగింది. అక్కడ అసలు పేదలు ఎవరున్నారు అందరికీ తెలిసిన విషయమే. పార్ట్నర్స్ మధ్య భూ వివాదం ఉందనేది అందరికీ తెలిసిన విషయం. దాంట్లో నిన్న ఆ భూమికి సంబంధించి డాక్యుమెంట్ మా మిస్సెస్ పేరుతో క్లియర్గా ఉంది. ఇది నా భూమిలో ఆ రోజు ఏదైతే మేము గతంలో మేమంతా పార్ట్నర్స్ పల్లె రఘునాథ్ రెడ్డి నేను అందరూ కలిసి 250 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో మేమందరం కలిసి భాగాలు వేసుకోవడం జరిగింది. ఎవరెవరు భాగాలు వాళ్ళు పంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఇవి నా భూమి కాజేయాలనే ఉద్దేశంతోనే అతను చాలా రోజుల నుంచి కూడా దౌర్జన్యం చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ నా మీద ఆ భూమి ఎట్లా తిరిగి చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అతను ఇన్ని కుట్రలు కాదు, అదే తరహాలో నిన్న ఒక సినిమాలో ఏదైతే సీన్లు క్రియేట్ చేస్తారో అలాగా క్రియేట్ చేయడం జరిగింది. నా భూమిలో ప్రీకాస్ట్ వాళ్ళు కడుతుంటే మా పిల్లలు పోయి ఇదేం పద్ధతి, మా భూమి సొంత భూమిలో మీరు ఎందుకు కడుతున్నారని చెప్పి అడిగితే వాళ్ళ పల్లె అనుచరులు వచ్చి మా వారి మీద దౌర్జన్యం చేసి మా వాళ్ళను కొడితే మా వాళ్ళు భయపడి 100 డైల్ చేయడం జరిగింది. 100 డైల్ చేస్తే అంటే అప్పటికి ఎవరు నిజమైన అక్కడ దౌర్జన్యానికి వచ్చారు, నిజమైన కొట్టేకి వచ్చారని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. 100 డైల్ చేసిన తర్వాత నేను కూడా సిఏ గారికి ఫోన్ చేయడం జరిగింది. మీరే తెప్పించుకోండి కావాలంటే 72072667 నుంచి 100 డైల్ చేయడం జరిగింది. చేస్తే పోలీసు వారు రావడము, వచ్చిందనే మా పిల్లలను నలుగురుంటే వాళ్ళందరి దగ్గర సెల్ ఫోన్లని తీసుకొని ఆ కార్లోకి రాడ్లేసి ఎస్ఐకి సార్ కారులో రాడ్లు ఉన్నాయని చెప్పి చూపించి పట్టడం జరిగింది. పోలీసు వారికి నేను చెప్పిన, ఎవరు 100 డైల్కి ఫోన్ చేశారు, ఫస్ట్ మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, మేము దౌర్జన్యం చేయాలనుకుంటే మేమెందుకు 100కి ఫోన్ చేస్తాము అని చెప్పి అడిగితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మా ఇచ్చిన కంప్లైంట్ కూడా దాన్ని పక్కన పెట్టి ఆ పల్లె రఘునాథ్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో దాని మాటే వాళ్ళు ఇని ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పి జరగడం జరిగింది. దీంట్లో మా గత కొన్ని సంవత్సరాల నుంచి భూ వివాదం ఉంది, అందరికీ తెలుసు. దాంట్లో కోర్టుకు పోయినాము, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆర్డీఓ సబ్ కలెక్టర్కి వేశాడు, సబ్ కలెక్టర్ కూడా మాకే ఇవ్వడం, మళ్ళీ జాయింట్ కలెక్టర్కి ఇచ్చాడు, జాయింట్ కలెక్టర్లోనూ మాకే జరిగింది. అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కాదని చెప్పి ఇట్లా ఆయన దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈనాల్లో కూడా మంత్రి సత్యకుమార్ అనుచరుడు దందా అని వచ్చింది. అసలు నిజంగా మిమ్మల్ని చేతులు జోడించి నేను
సవినయంగా కోరుకోవడం ఏమంటే మీడియా మిత్రులకు అక్కడ వాస్తవాలు ఏమున్నాయో దాన్ని గ్రహించి మాకు ఒక్కసారి కాల్ చేయండి, ఏం జరిగిందనేది మేము చెప్తాము. వాళ్ళు వన్ సైడ్ కాకోకుండా అసలు సత్యకుమార్ అన్న 9 నెలలు అవుతుంది వచ్చి, మాకు జరుగుతుండేది 7 సంవత్సరాల నుంచి భూ వివాదం జరుగుతుంది. అదే సత్యకుమార్ అన్న దగ్గరికి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ ప్రభాకర్ని వీళ్ళందరినీ పిలుచుకొని పోయి విజయవాడ అడిగితే అన్న ఒకటే చెప్పాడు, అక్కడ మీరు పార్ట్నర్స్ మధ్య నేను ఈ భూ వివాదాల్లోకి నేను ఎంటర్ కాను, మీరు ఏదైనా ఉంటూ కూర్చొని మాట్లాడని చెప్పి మంత్రివర్యులు క్లియర్గా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు కూడా మంత్రివర్యులు ఫోన్ చేసి అది ఇదేదో మీది భూ వివాదం ఉందంట ఏమేమి అడిగాడు. అడిగితే అన్న ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ విష్ణువర్ధన్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి నేను భూమి కొనుగోలు చేయడం జరిగింది, అది గతంలోనే అక్కడి నుంచే మాకు సమస్యలు ఉన్నాయన్న, దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు, అంతేగానంటే అప్పుడు అది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అన్నోడే కానీ ఆయనకు ఈ భూమికి ఆయనకు సంబంధమే లేదు. అది మీడియా మిత్రులకు వాస్తవాన్ని తెలుసుకొని ఎక్కడ ఇవి తప్పుదోవలు ఉన్నాయని చెప్పి దాన్ని మనము ఉన్నట్టు రాస్తే మంచిదని చెప్పి నేను సవినయంగా కోరుకుంటున్నాను. 436లో 6 ఎకరాల చిల్లర, 1 లీటర్, 2 లీటర్, 3 లీటర్, 4 లీటరు, 5 లీటర్, 6 లీటర్లు ఉన్నాయి. దానికి 6 ఎకరాల, దీంట్లో వచ్చి 1.72 సెంట్లు మీద నిఖిల్నాథ్ రెడ్డి మీద, వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ మీద దాదాపు డాక్యుమెంట్ రైటర్ మీద, ఆ స్టాంప్ పేపర్లు ఇచ్చిన డాక్యుమెంట్ రైటర్ మీద 10 మంది మీద కంప్లైంట్ కట్టడం జరిగింది. ఆ రోజులో కియా పోలీస్ స్టేషన్లో 1, పెనుగొండ పోలీస్ స్టేషన్లో 1.